మనం దేవీ నవరాత్రుల సందర్భంగా నవరాత్రి పూజ చేసుకుంటున్నాము. ఈరోజు మొదటి రోజు. ఈ మొదటి రోజుకి అందరికీ శుభం వస్తుంది. ముందుగా గణపతి పూజ చేసుకోవాలి కదా. గణపతి పూజ చేసుకుంటూ దీపం వెలిగిద్దాం. దీపం జ్యోతి పరం బ్రహ్మం దీపం దేవి రూపస్వం కర్మ సాక్షి విఘ్నకృతు యావత్ పూజాం కరిష్యామి తావత్ త్వం సుస్థిరో భవ. దీపారాధన ముహూర్తస్తు ముహూర్తస్తు. ఇలా ముందుగా దీపారాధన చేసుకోవాలి. చక్కగా ఏకహారతిలో ఒత్తి వేసుకొని చక్కగా దీపం వెలిగించుకోవాలి. అది మీకు కుంభొత్తి పెట్టుకొని దాంతో కుదరలేదు అనుకుంటే చక్కగా ఎలా ఎలా వెలిగించుకోవాలో మీకు తెలుసు కదా. చక్కగా అలా వెలిగించుకొని ఆ దీపానికి కుంకుమతోటి బొట్టు పెట్టి 2 పువ్వులు పెట్టండి. చక్కగా అలంకరించుకోండి. దీపం అనేది పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపాన్ని చక్కగా పువ్వులతో అలంకరించు. ఇప్పుడు ఆచమనం చేసుకోండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, అనిరుద్ధాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందే వలస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. అరుంధతి వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో ముహూర్త శుభముహూర్తస్తు. उत्तिष्ठन्तु भूतपिशाचा एते भूमिभारकाः एतेषामविनिरोधेन ब्रह्मकर्म సమారభే. అక్షంతులు తీసుకొని ఆసనం చూసుకొని మీ కుడి చేతి పక్కన పెట్టుకోండి. అలానే మీరు భార్యాభర్తలు కనుక కూర్చొని ఉంటే భర్త భార్యకి మధ్యలో అక్షంతులు వేయకూడదు. ఆ భర్త గారు భార్య కుడి చేతి పక్కకి వచ్చి అక్షంతులు వేయాలి. అలా వంగి భార్య మీద గుండా వంగి వేయాలి. అలానే మధ్యలో వేయకూడదు ఇద్దరు కూర్చున్నప్పుడు. ఇప్పుడు ప్రాణాయామం తీసుకోవాలి. ప్రాణాయామం తీసుకోవటం అంటే ఎడమ ముక్కును మూసేసేసి కుడి ముక్కుతోటి లోపలికి గాలి తీసుకోవాలి. ఈ గాలి తీసుకునేటప్పుడు చక్కగా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే అంటూ గాలి తీసుకొని గాలిని లోపల ఒక అదే మంత్రాన్ని అంటూ హోల్డ్ చేసి మళ్ళీ కుడి ముక్కుని మూసి ఎడమ ముక్కుని తెరుస్తూ మళ్ళీ అదే మంత్రంతో గాలిని బయటికి వదలాలి. చూడండి, అలా గాలి తీసుకుంటూ మీ మనసులోనే సర్వమంగళ మాంగళ్యే చదవండి. ఇలా 3 సార్లు చేయాలి. ఈ ప్రాణాయామము చేయటం వలన మన మనస్సులోకి ఎలాంటి ఆలోచనలు లేకుండా మన చేసే
పని మీద దృష్టి వస్తుంది. అంటే ఇప్పుడు మనం పూజ చేస్తున్నాం కాబట్టి మనం చేసే ఆ భగవంతుడి రూపం మీదకి విశ్వదర్శనం చేసుకోవటానికి మనం చక్కగా అవకాశం అనేది వస్తుంది. ఎందుకంటే విశ్వం పరమాత్మ రూపం కాబట్టి ఆ పరమాత్మ రూపాన్ని మనం చక్కగా ధ్యానం చేసుకుంటూ ఆ స్వామిని కొలుచుకోవాలి. కాబట్టి మనం ఎటువంటి ఆలోచనలు, ఇంకా బయట ఆలోచనలు, పొయ్యి మీద ఇవి పెట్టాము ఇవి పెట్టాము అనే ఆలోచనలు ఏమీ లేకుండా దృష్టి ఏ పని మీద చేస్తున్నామో ఆ పని మీద చేయటానికి మనకి చక్కగా ఈ ప్రాణాయామం అనేది సహకరిస్తుంది. అందుకనే ప్రాణాయామం చేయండి ప్రాణాయామం చేయండి అని చెప్పి అందరు చెప్పడానికి కాదు. చెప్పిన తర్వాత ఇప్పుడు సంకల్పం. ఈ సంకల్పం అంటే సంకల్పం ఎందుకు చేయాలి, మనం ఏం చేస్తున్నాము, మనం ఎక్కడ ఉన్నాము, మన మన యొక్క ఉనికిని దేశకాలమాన పరిస్థితులను గురించి చెప్పి ఎలాంటి దోషాలు ఉన్నా కూడా పరిసమాప్తం అవ్వటానికి మనం చెప్పుకునేదే భగవంతుడికి సంకల్పం. ఆ సంకల్పం మహాసంకల్పం. ఆ మహాసంకల్పం ఎలా చెప్పాలో ఒకసారి చెప్తాను. ఇప్పుడు మీరు కుడి చేతితోటి అక్షంతులు తీసుకొని కుడి చెయ్యను మూచి ఎడం చేతి మీద ఆ చేతిని పెట్టి అది కుడి తొడ మీద పెట్టండి. అలా పెట్టి సంకల్పం చదవాలి. ఓకేనా? మమ ఉపాత దురితాక్షయ ద్వారా శ్రీ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థే శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్తే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే. చూడండి, శ్వేతకల్పే శ్వేతవరాహ కల్పంలో మనం ఉన్నాము, వైవస్వత మన్వంతరంలో ఉన్నాము, కలియుగంలో ప్రథమ పాదంలో ఉన్నాము. కలియుగే ప్రథమ పాదే మనం ఉన్న ప్రదేశం ఎక్కడ ఉంది, మనం జంబూ ద్వీపంలో ఉన్నాం. జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేనా. మనం చాంద్రమానం ప్రకారం మనం పూజ చేస్తున్నాము కాబట్టి చాంద్రమానంలో వ్యవహారిక నామ సంవత్సరము అంటే ఇప్పుడు ఏ సంవత్సరము, క్రోధి నామ సంవత్సరే. ఇప్పుడు ఉన్నది మనము ఏ ఆయనంలో ఉన్నాము, ఆ ఆయనం ఏ ఆయనంలో ఉన్నాము, ఆంధ్రప్రదేశ్ దక్షిణాయనే. ఇప్పుడు ఋతువు శరదృతువు ఏ మాసము, ఆశ్వీజ మాసే శుక్లపక్షే కామేశ్వరి నిత్య తిథౌ. పాడ్యమి తిథికి కామేశ్వరి అనే అమ్మవారు నిత్య తిథి. ఒకసారి చెప్పాను, గుర్తుందో లేదో మీకు. నిత్య తిథౌ. ఇప్పుడు మీ గోత్రము, మీ మీ కుటుంబ సభ్యుల పేర్లు ఇప్పుడు చెప్పండి. శ్రీమతః గోత్రము కృతకాల గోత్రోద్భవస్య వెంకటవర ప్రసాద నామధేయస్య సహధర్మి పత్ని గిరిజా శాంతకుమారిన సమేతస్య మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సకల శ్రేయోభివృద్ధ్యర్థం మమ జన్మ రాశి వశాత్ నామ రాశి వశాత్ జన్మ నక్షత్ర వశాత్ నామ నక్షత్ర వశాత్ జన్మ లగ్న వశాత్ నామ లగ్న వశాత్ జన్మాంశ వశాత్ నామాంశ వశాత్ అష్టక వర్గ వశాత్ ఉపగ్రహ వశాత్ ధారా నక్షత్ర చంద్ర సింహాసన సర్వతో భద్ర చక్రవశాత్ దశ ఫలవశాత్ సంఘాతిక సాముదాయిక వైభాసిక కర్మ నక్షత్ర తత్కాల నిత్యగ్రహవశాత్ త్రివిధ గోచార వేద అష్టక వర్గాన్ దేహ జీవాది బలై యామిళ ప్రోక్త మార్గేణ సూర్యాది నవానానాం గ్రహాణాం మధ్యే ఏ ఏ గ్రహ అరిష్ట స్థానేషు స్థితాస్తైస్త్రై క్రియమాణ కరిష్యమాణ వర్తమాన వర్తిష్యమాణ సంసూచిత సంసూష్యమాణ
తద్ధేతు భూత దురిత క్షయ కామ ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపత్రయ నివృత్త్యర్థం భౌమాంతరిక్ష దివ్య మహోత్పాద అద్భుత దర్శన అపశకునాది సకల దుర్నిమిత్త సూచిత ఆగామ సర్వారిష్ట పరిహార ద్వారా శుభస్థాన ఫలావ్యప్యర్థం ఏ ఏ గ్రహ శుభస్థానేషు స్థితాస్తేభ్య సకాశ అతిశయ ఫలావ్యాప్యర్థం వాంఛిత మనోరథసిద్ధ్యర్థం ఇదోపి మహదైశ్వర్యాభివృద్ధ్యర్థం మమ గృహే ధనధాన్యాది రత్న వస్త్ర కాంచనాది సకల సంపత్ ప్రాప్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం గోమశ్యాది పశు బాహ్య బాలుహ్య సిద్ధ్యర్థం మహాలక్ష్మి ప్రసాద సిద్ధ్యర్థం తదు సమీపవర్తి సర్వజనానాం అనుకూల్యత ఫల సిద్ధ్యర్థం ఉమామహేశ్వర ప్రసాద సిద్ధ్యర్థం अपमृद्य परिहार द्वारा आयुष्याभिवृद्ध्यर्थं सूर्यादीनां नवानां ग्रहाणाम् अनुकूल्य फलसिद्ध्यर्थं शरीरे वर्तमान वर्तिष्यमान वातपैत्यश्लेष्म कपोद्भव नानाकारण निमित्त ज्वर क्षय पाण्डु कुष्ठु शूल अतिसार धातु क्षय व्रणमेहवग्रह पैशाचिक भूतादि जलोदर भगिंधरादि समस्तामय निर्वहण द्वारा देहारोग्य सिद्ध्यर्थं दीर्घायुः प्राप्ति द्वारा क्षिप्रमेव आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं मंत्र तंत्र यंत्र विष मूलिकादि चूर्ण प्रयोगादि अभिचारिका क्रियादि जनित सर्वोपद्रव दुष्टारिष्ट परिहारार्थं गंगादि पुण्य नदी स्नान फल सिद्ध्यर्थं भक्ति ज्ञान वैराग्य सिद्ध्यर्थं देहान्ते कैवल्य सिद्ध्यर्थं अस्मिन् देशे अस्मिन् निवास स्थले क्षाम भूत प्रेत पिशाच शाकिनी ढाकिनी महामारी प्रवेश अग्निरोग भूत कृत्य सर्प वृच्छक व्याघ्र वराह गज तस्कराद्यानेक प्राकृतिक भय निवारणार्थं श्री महालक्ष्मी महाकाली महासरस्वती देवतात्मका श्री ललिता त्रिपुर सुंदरी मुद्यस्थ कल्पोक्त विधानेन यदा यदा विधानेन ध्यान आवाहनादि షోడశోపచార పూజాం కరిష్యే. మీ చేతిలో ఉన్న అక్షంతులు స్వామి మీద వేసి మీరు నీళ్లు పెట్టుకున్నారు కదా, 2 గ్లాసులతో నీళ్లు, ఒకటి ఆచమనానికి ఒకటి దైవానికి సంబంధించింది. దైవానికి సంబంధించిన పాత్రను కదిలికండి. మీరు ఆచమనం చేసిన నీళ్ళల్లోకి మీ ఉంగరపు వేలిని అలా ఒక్కసారి అలా ముంచి తీసేసేయండి. రైట్. ఇప్పుడు కలశం. కలశం అంటే స్వామి వారికి మనం పూజ చేస్తున్నాం కాబట్టి ఆయనని మనం రమ్మని పిలుస్తున్నాము, మన దగ్గరికి వస్తున్నారు. అప్పుడు స్వామికి మనం అర్ఘ్యము అవన్నీ ఇవ్వాలి కదా, అది కలశ పాత్ర. ఆ పాత్రలో ఉండే నీటితోటి మనం ఉపయోగించుకుంటాము. కాబట్టి కలశస్య ముఖే విష్ణు, కలశస్య ముఖే విష్ణు, కంఠే రుద్రే సమాశ్రితః, మూలే తత్ర స్థిత మధ్యమాతృగణాశ్రితః, కుక్షౌతో సాగర సర్వే సప్తద్వీపా వసుంధర, ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణాంగే చ కలశాంబు సమాశ్రితః. కలశ పాత్రని శుభ్రంగా దండం రాసి బొట్టు పెట్టి అలంకరణ చేసుకొని దానిలో అక్షంతులు వేసి ఒక పువ్వు కానీ తమలపాకు కానీ వేసేసుకొని ఇప్పుడు గంగే ఆ నీటిని ఈ మంత్రంతో తిప్పాలి. అంటే గంగా యమున నది, ఆ నదులను తలుచుకుంటూ, ఆ నదులను మొత్తము నీటిని మనం తేలేం కాబట్టి ఆ నదులు మనం ఏ నీటితో మనం పూజ చేస్తున్నామో ఆ నదులను మొత్తము ఈ నదులుగా నీటిని భావిస్తూ మనం చేయాలన్నమాట. గంగే చమినే చ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు ఆయంతు దేవా పూజార్థం ధృతక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. మనం తెచ్చుకున్న ఈ పూజా ద్రవ్యాలన్నింటి మీద చక్కగా నీళ్లు చల్లేసుకోవాలి. అన్నిటి మీద నీళ్లు చల్లి కలశంలో ఉన్న నీటితోటి దైవమాత్మానంచ సంప్రోక్ష, దైవాన్ని మీద కూడా నీళ్లు చల్లి ఆత్మానంచ సంప్రోక్ష, మన మీద కూడా నీళ్లు చల్లుకోవాలి. ఇప్పుడు గణపతి పూజ చేస్తున్నాం మనం.
ముందుగా గణపతిని వేద రూపంలో ఉండే గణపతి ఎలా ఉంటారో అలా ఆ స్వామిని మనం ధ్యానం చేస్తున్నాం. గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సీద సాధనం. ఇప్పుడు గణపతి మీద 2 అక్షంతలేసి ప్రాణ ప్రతిష్ఠ అన్నమాట. స్వామివారు ఎక్కడో ఉన్నారు, మన మూర్తిలోకి రావాలి కదా, అందుకోసం అని చెప్పని గోముఖ ముద్రతోటి మీరు తమలపాకుని కానీ పువ్వుని కానీ పట్టుకొని స్వామి మీద అలా పెట్టి మనం ఆ స్వామిని ఆవాహనం చేస్తున్నాం అన్నమాట. ఓం అస్నుతే పునరస్మక్షు పునః ప్రాణదేహినో దేహి భోగం జుక్తై సూర్యముచ్చురంతే మణిమతే మృడాయాన స్వస్తి అమృతం వై ప్రాణాయ అమృత అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేన యదా స్థానం ముపాహ్వయతే. మహాగణపతిని మనం పెట్టుకున్న ఆ పసుపులో కానీ బింబంలోకి మనం స్వామిని ఆవాహన చేస్తాం అన్నమాట. మహాగణపతి నమః. ప్రాణ ప్రతిష్ఠిన ముహూర్తస్తు ముహూర్తస్తు. స్థిరో భవ వరదో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. స్వామి వచ్చారు అని చక్కగా భావిస్తూ స్థిరాసనంలో నాయన కూర్చోయ్యా అని చెప్పని గణపతి మీద అక్షంతులు వేయాలన్నమాట. మహాగణాధిపతయే నమః. ఆవాహయామి. నవరత్న ఖచిత స్వర్ణ సింహాసనం సమర్పయామి. చక్కగా నవరత్నాలతోటి సింహాసనం వేస్తున్నట్లుగా భావించి ఆయనని ఆ స్వామిని అక్కడ ఉంచాలి. ఇప్పుడు పాదయో పాద్యం సమర్పయామి. మీ దగ్గర ఇంకొక పాత్రలో నీళ్లు ఉంటే చక్కగా ఆ పాత్రలో నీళ్లు తీసుకొని మీరేం చేస్తారంటే ఇంకొక పాత్ర కూడా పెట్టుకోండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ నీళ్ళల్లో కొంచెం సుగంధ ద్రవ్యాల పొడి వేసుకోవచ్చు. సుగంధ ద్రవ్యాల పొడి వేసుకొని ఆ నీళ్ళల్లో స్వామి వారిని పాదాలు కడుగుతున్నాం కదా, ఆ నీళ్ళల్లో వేసుకొని ఇంకొక స్పూన్ ఏదన్నా తీసుకొని ఈ మనం సుగంధ ద్రవ్యాల పొడులు వేసుకున్న నీటిలో స్వామి వారి పాదాలను కడుగుతున్నట్లుగా భావిస్తూ ఆ నీటిని చూపించు వేరొక ఖాళీ పాత్రలో మీరు ఆ నీళ్లు వేయండి. చక్కగా చూడండి. పాదయోహో పాద్యం సమర్పయామి. స్వామివారి 2 పాదాలను చక్కగా కడుగుతున్నట్లుగా భావిస్తూ ఆ నీళ్ళని ఖాళీ గ్లాసులో పోయండి. తర్వాత పాదయోహ పాద్యం సమర్పయామి. హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి. అర్ఘ్యం అంటే చక్కగా మనం 3 సార్లు ఇస్తాం కదా, అలా స్వామి వారికి 3 సార్లు ఆ చేతిని తాకిస్తూ స్వామి వారిని సేవిస్తున్నారు అని భావిస్తూ ఆ నీళ్ళని ఖాళీ గ్లాసులో పోయండి. మళ్ళీ అర్ఘ్యం సమర్పయామి. చేతికి చూపించండి. ఆ చేతికి చూపించింది ఆ స్వామి వారు తాగుతున్నట్లుగా ఆ నోటి దగ్గరికి మీరు తీసుకెళ్ళిన స్పూను నోటి దగ్గరికి చూపించి ఆ నీటిని ఖాళీ గ్లాసులో ఇలా 3 సార్లు. యాంత్రికంగా చేయొద్దు, చక్కగా తృప్తిగా చేసుకోండి పూజ. అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ ఇంకొకసారి నీళ్లు ఇచ్చి స్వామివారి యొక్క ఒక వస్త్రాన్ని తీసుకొని స్వామివారికి ఆ వస్త్రంతో మూతిని చక్కగా తుడవండి. స్వామి అక్కడ ఉన్నారని భావిస్తూ చెయ్యండి, బాగుంటుంది. ముఖే ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ కలుషంలోని నీళ్లు తీసుకొని స్వామి మీద 3 సార్లు ఊరికే అలా శిరస్సు మీద చల్లండి. అలా ఇప్పుడు స్నానం చేయిస్తున్నాం. స్వామివారు వచ్చారు, చక్కగా ఆసనం వేసాము, కూర్చున్నారు. ఆ స్వామికి మనం అర్ఘ్యం ఇచ్చాము, పాద్యం ఇచ్చాము. ఇప్పుడు స్నానం చేయిస్తున్నట్లుగా భావిస్తూ కలశంలో ఉన్న నీటితోటి మీరు ఒక పువ్వు తీసుకొని
ఈ మంత్రంతో చదవాలి. ఆపోహిష్ట నీళ్లు చల్లుతూ ఉండండి. ఆపోహిష్ట మయో భువః స్థాన ఊర్జే దధానః మహేరణాయ చక్షుషే యో శివతమోరసస్తస్య భాజ్యతే హసః ఉసతీరివ మాతరః తస్మా అరంగమావాహయః యస్వక్షయాయ జన్మతః ఆపో జనయతాచనః. శ్రీ మహాగణాధిపతయే నమః. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శుద్ధ ఆచమనీయం అంటే మళ్ళీ మంచినీళ్ళు. స్నానం అయిపోయిన తర్వాత మళ్ళీ స్వామికి చక్కగా ఆచమనం చేసుకోవటానికి నీళ్లు ఇచ్చి ఆ నీళ్లు తాగుతున్నట్లుగా భావిస్తూ ఆ నీళ్లను మళ్ళీ ఖాళీ గ్లాస్ పెట్టుకున్నారుగా దాంట్లో శుద్ధాచమనీయం సమర్పయామి. పుష్పోదక స్నానం సమర్పయామి. ఇక్కడ వస్తే మీరు చక్కగా గణపతి అధర్వణ శీర్షం కూడా చదువుకోవచ్చు. ఇప్పుడు నేను పెట్టుకోలేదు అందుకని చదవట్లేదు, రేపు చదువుతాం. ఇప్పుడు వస్త్రం చక్కగా పత్తి తీసుకొని పత్తి కొంచెం రెండుగా తీయండి. రెండు ఒత్తులు చేయొద్దు, 2 వస్త్రాలు. ఈ వస్త్రానికి చక్కగా గంధం రాసుకుంటారు, పసుపు రాసుకుంటారు, ఎరుపుగా ఉండే కుంకుమ రాసుకుంటారు. స్వామికి మనకిష్టమైన వస్త్రాన్ని అలా ధరింప చేస్తున్నాము అని భావిస్తూ కింద వస్త్రము పైన వస్త్రాన్ని చక్కగా స్వామికి ధరింప చేస్తూ పెట్టండి. అందంగా పెట్టుకోండి. స్వామికి కింద వస్త్రాన్ని ధరింపజేశాను, అదే కుంకుమ వర్ణంతో ఉన్న పై వస్త్రాన్ని కూడా ధరింపజేస్తున్నాను అని చక్కగా వస్త్రాన్ని స్వామికి ఇవ్వండి. ఆ వస్త్రం ఇచ్చిన తర్వాత యజ్ఞోపవేతం తెలుసుగా మీకు ఎలా చేసుకోవాలో. యజ్ఞోపవేతం అలా చక్కగా యజ్ఞోపవేతాన్ని కూడా తయారు చేసుకొని, అదే కుంభక్తుల్లాగా ఉంటాయి, దారం తీస్తారు. యజ్ఞోపవేతాన్ని కుంకుమ గంధము పెట్టి స్వామివారికి చక్కగా అలంకరించండి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాహతేర్ యదస్సజహం పురస్థాత్ ఆయుష్యమగ్రం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః. మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. మనకి గంధంలో దేవతలు అందరూ కొలువై ఉంటారట. మనం ఏ దేవత పూజ చేస్తూ ఉన్నా ఆ దేవత ఒక్కరినే మనం పూజ చేస్తున్నాము అని భావిస్తాము. కానీ గంధం గనక సమర్పించుకుంటే ఇతర దేవతామూర్తులందరూ కూడా ఆ గంధములో ఉండి స్వామివారికి దగ్గరగా వస్తారంట. అది గంధం సమర్పించటంలోని ఆంతర్యం. ఇప్పుడు గంధాన్ని ఒక చక్కటి పువ్వుతో అద్ది స్వామివారికి అలంకరించుకోండి. గంధద్వారాం దురాదర్శ్యాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరిగం సర్వభూతానాం విహోపహ్వయే శ్రియం. మహాగణాధిపతయే నమః. దివ్య శ్రీ పరిమళ చందనం సమర్పయామి. ఇప్పుడు అక్షంతలు తీసుకోండి. ఆయన తే పరాయణి దుర్వారోహంత పుష్పణీ హరదచ్చ పుండరీకాని సముద్రస్య గృహే ఇమే. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షితాన్ సమర్పయామి. స్వామివారి పాదాల దగ్గర అక్షతలు వేయండి. ఇప్పుడు పూలు తీసుకోండి. చక్కగా ఒక్కొక్క మంత్రాన్ని స్వామికి చెప్తూ పూలు వేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం మహాగణాధిపతయే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షితాన్ సమర్పయామి. ఇప్పుడు ధూపం వెలిగించాలి. ధూపం అంటే సాంబ్రాణి కడ్డీలు.
సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తూ గంట కొట్టాలి. ఇప్పుడు మీ కుడి చేతి ఉన్నది 2 దీపాలు పెట్టుకుంటే దీపంతో వెలిగిస్తూ అదే సాంబ్రాణి కడ్డీలు దీపాన్ని స్వామికి సమర్పించాలి. వనస్పతై ధుర్యై నానాగంధై సంయుతాం అగ్రేయం సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. స్వామికి చూపి ఆ తర్వాత ప్రత్యక్ష దీపం మనం పెట్టుకున్న ఆ ప్రత్యక్ష దీపాన్ని స్వామికి అద్దాలి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్హినా యోజితం ప్రియం గృహాణ మంగళ దీపం త్రైలోక్య తిమిరాపహం భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకద్ధోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. ఇంకొక దీపాంతో చక్కగా స్వామికి అద్దాలి. ప్రత్యక్ష దీపం దీపం ధూపం చూపించినప్పుడు మనం గంట కొట్టాలి. ఆ తర్వాత ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. దీపము ధూపము వేసిన తర్వాత మళ్ళీ నీళ్లు స్వామి మీదకి చూపించి నీళ్లు చల్లాలి. ఆ నీళ్ళని కొంచెం మన ఖాళీ ఉంది కదా ఇందాక దాంట్లో వేయాలి. నైవేద్యం అంటే బెల్లం ముక్క పెట్టండి, లేకపోతే అరటి పండు పెట్టండి, మీ ఇష్టం మీకు ఏది అందుబాటులో ఉంటుంది పెట్టండి. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. పదార్థాలపై నివేదన చేసుకొని ఓం అమృతమస్తు అమృతోపస్తరణమహి. ఓం 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మీరు పెట్టుకున్న ఆ బెల్లం కానీ ఏదైతే ప్రసాదంగా పెట్టారో ఆరగింపు చేస్తున్నారు అని స్వామి భావిస్తూ నమస్కారం చేసుకోండి. మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి. మళ్ళీ మనం పదార్థం పెట్టాము కదా, మనం పదార్థాన్ని తిన్న తర్వాత మనం చేతులు కడుక్కుంటాం, కాళ్ళు కడుక్కుంటాం కదా, అందుకని ఇప్పుడు మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి. మీకు సుగంధ ద్రవ్యాల నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్లతోటి స్వామి వారికి చూపిస్తే ఖాళీ గ్లాసులోకి పెట్టుకున్నామే దానిలోకి ఉత్తరోపోసనం సమర్పయామి. 3 సార్లు దానిలోకి చూపించండి. తాంబూలం పూగీ ఫలైచ కర్పూరైర్ నాగవల్లైదలేర్యుతాం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలాన్ని స్వామివారికి సమర్పించండి. ఇప్పుడు నీరాజనం, కర్పూర నీరాజనం ఇస్తున్నాం. ఓం సంరాజంచ విరాజంచాభి శ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖే తయా మాసగం సృజామపి. హారతి శ్రీ మహాగణాధిపతే నమః. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీ బోలో గణేష్ మహారాజ్ కి జై. స్వామివారికి చూపించి మీరు కూడా ఆ హారతిని కళ్ళకద్దుకొని చక్కగా నీళ్లు వదిలి హారతి తీసుకోండి. ఇప్పుడు మంత్రపుష్పానికి కొంచెం అక్షతలు, పూలు 2 పూలు పట్టుకోండి. తుమకస్యైకదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతోర్గణాధ్యక్ష బాలచంద్రో గజాననః
వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠే శృణుయాదపే విద్యారంభే వివాహేశే ప్రవేశే నిర్గుమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తన్న జాయతే. శ్రీ మహాగణాధిపతే నమః. సువర్ణమంత్ర పుష్పాంజలిం సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ. త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిప. శ్రీ మహాగణాధిపతే నమః. ఆత్మప్రదక్షిణం నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు స్వామికి ప్రార్థన చేస్తున్నాం అన్నమాట. ఆయుర్దేహి యశో దేహి శ్రియం దేహి చ సౌఖ్యకం పుత్రాన్ పౌత్రాన్ ప్రౌత్రం చ దేహి మే గణనాయక. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. అనయ ధ్యానావాహనాది షోడశోపచార పూజాంచ భగవాన్ సర్వాత్మికః. శ్రీ మహాగణాధిపతయే నమః. సుప్రసీదా సుప్రసన్న వరదు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నోమస్యతి భవంతో బ్రువంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. అక్షంతులు నీళ్లతో తీసుకున్నవి అక్షంతులు మొత్తం నీళ్లు పళ్ళెంలో వదిలేయాలి. మీరు పెట్టుకున్నారు కదా మామూలు పాత్ర, దాంట్లోకి నీళ్లు అక్షంతులతో సహా. శ్రీ మహాగణాధిపతి శిరసా గృహ్ణామి. స్వామి వారి దగ్గర ఉన్న పువ్వుని మీ శిరస్సులో ధరించండి. స్వామి వారి దగ్గర ఉన్న అక్షతలు మీ శిరస్సు మీద వేసుకోండి. పిల్లలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వేయండి. చేయి కడుక్కొని మళ్ళీ స్వామికి మళ్ళీ ఓం సహస్ర పరమాదేవి సదా మూలా సదాంకుర సర్వగం హరితే పాపం దూర్వా దుస్వప్న నాశిని. మనం గణపతి పూజ చేసాం కదా. గణపతి పూజ చేసిన తర్వాత మళ్ళీ ఆయనని అనంత విశ్వంలో ఉండే ఒక గణపతి అనే శక్తిని మన బింబంలోకి తీసుకొచ్చి పెట్టినప్పుడు మళ్ళీ ఆయన స్థానానికి ఆయన్ని పంపించాలి. అప్పుడు ఏమనాలి? యజ్ఞేన యజ్ఞమయేదంత దేవాః తాని ధర్మాని విధవన్యాసన్న దేహనాకం మహిమానస్తజన్ పూర్వే సాధ్య సంతి దేవాః. శ్రీ మహాగణాధిపతయే నమః అని మళ్ళీ పంపించి, స్వామి నేను ఇంత పూజ చేసుకుంటున్నాను, మరలా నా పూజలకి రావయ్యా అని వెళ్ళిన ఆయనని, నాయనా వెళ్ళకు కానీ ఇక్కడే ఉండు, ఈ పూజ కూడా చూడు అంటూ శోభనార్థే పునరాగమనాయ చ. ఇక్కడే ఉండి ఈ పూజను కూడా, అమ్మవారికి నేను చేసే పూజను కూడా తిలకించు స్వామి అంటూ స్వామిని మళ్ళీ రమ్మనమని చెప్తామన్నమాట. ఇది గణపతి పూజ. ఇప్పుడు ఇవాళ మనం ఆశ్వీజ మాసంలోని మొదటి రోజు అయిన దేవి నవరాత్రులలో మొదటి పూజ చేసుకుంటున్నాం. మొదటి రోజు పూజ. ఈ మొదటి రోజుగా అమ్మవారిని ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు అయ్యవారు గణపతి అయిపోయింది కదా పూజ. అంటే ఏ విఘ్నాలు లేకుండా మనం ముందుకు వెళ్ళటానికి గణపతి చేసుకున్నాం. గౌరీ పూజ, గౌరీదేవిని మనం ధ్యానం చేస్తున్నాం అన్నమాట. గౌరీ మమ ప్రియ దేవి శంకరార్ధశరీరిణే సౌభాగ్యం కురు మే దేవి శివశక్తి నమోస్తుతే. ధనధాన్యం పశుక్షేమం భక్తృ సంరక్షణం తదా సుపుత్రం చ మహాదేవి దేహి మే కరుణాలయే. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి దేవత శ్రీ దుర్గాయై నమః. ఆవాహయామి అంటే ఇప్పుడు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి దుర్గా రూపంలో ఉండే అమ్మని మనం ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేస్తూ మీకు మంత్ర మాతృక పుష్పమాల రత్న స్థవం ఉన్నది కదా, అది మీకు నేర్పించానో లేదో తెలియదు. దాంతో శ్రీ సూక్తంతో అమ్మని మనం ఆవాహనం చేస్తున్నాం.
हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां मावह जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं विन्देयं गामस्वं పురుషానః. చెయ్యి అలా ఆ పువ్వు తీసుకొని బోర్లించి అమ్మవారి మీదకి అలా పెట్టేటట్లుగా చేయాలి. ఇప్పుడు మంత్రమాతృకా పుష్పమాల రత్నస్థవంలోని శ్లోకం చదువుదాం. మృతాబ్దిలహరి మధ్య విరాజన్మణిద్వీపే కల్పకవాటికా పరివృతే కాదంబవాజుజ్వలే రత్నస్తంభ सहस्र निर्मित सभा मध्ये विमानोत्तमे चिन्तारत्न विनिर्मितं जननिते सिंहासनं भावये. श्री महाकाली महालक्ष्मी శ్రీ మహాకాళి మహాసరస్వతి మహాలక్ష్మి దేవతాత్మక దుర్గాయై నమః. ఆవాహనం సమర్పయామి. అమ్మవారు ఎక్కడో మణిద్వీపంలో ఉన్నది. ఎక్కడున్నది? ఎన్నో రకాల పుష్పవనాల మధ్యలో ఉన్నది. అమ్మా నువ్వు ఎక్కడో రత్న సింహాసనంలో బ్రహ్మలోకాదుర్ధ్వవాగే సర్వలోకోస్తి యశ్రుత అన్నట్టుగా అక్కడ ఉన్నావమ్మా. అందుకని అక్కడ ఉన్నట్లుగానే నేను నా ఇంట్లో నా దేవతా మందిరంలో నేను ఆవాహనం చేస్తున్నానమ్మా, రామ్మ, సింహాసనం వేస్తున్నాను రామ్మ అంటూ అమ్మని మనం ఆవాహనం చేస్తున్నాం. అస్య పూర్వామృతమధ్యాం హస్తినాద ప్రబోధిని శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషదాం ఏనాంకానలభానుమండలలసశ్రీచక్రमध्ये స్థితాం బాలార్కద్యుతిభాసురాం కరతలైః పాశాంకుశౌ బిభ్రतीं చాపం బాణమపి ప్రసన్నవదన కౌసుంభవస్త్రాన్వితాం తాం త్వాం చంద్రకళావతాం సమకుట చారుస్మితాం భావయే. శ్రీ మహాకాళి మహాసరస్వతి మహాలక్ష్మి దేవతాత్మక దుర్గాయై నమః. ఆసనం సమర్పయామి. అమ్మవారికి నవరత్న ఖచ్చిత సింహాసనం వేసి అందులో అమ్మవారిని కూర్చుండబెట్టినట్లుగా భావించాలి. ఇప్పుడు పాద్యం అర్ఘ్యం ఆచమనీయం ఇవ్వాలి. కాంసో అస్మితాం హిరణ్య ప్రాకారామార్వాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మనీగుం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేణ స్థితాం త్వాం వృణే. ఈశానాదిపదం శివైకఫలదం రత్నాసనం తే శుభం పాద్యం కుంకుమచందనాదిభరితైరర్ఘ్యం సరత్నాక్షతైః శుద్ధైరాచమనేయకం తవ జలైర్భక్త్వా మయా కల్పితం కారుణ్యామృతవారిదే తదఖిలం సంతుష్టయే కల్ప్యతాం. అమ్మవారికి చక్కగా ఎర్రటి కుంకుమలతోటి చందనముతోటి అమ్మవారి యొక్క పాదాలను కడుగుతున్నట్లుగా భావించాలి. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతాత్మక దుర్గాయై నమః. పాదయోః అమ్మవారి పాదాలను కడిగండి చక్కగా. పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఆ పాద జలం ఇందాక తీసుకున్నారు కదా, ఆ జలం తోటి అమ్మవారికి చూపిస్తూ ఖాళీ గ్లాసు దాంట్లో వేయండి చక్కగా. భావన మాత్ర సంతుష్టాయే నమో నమః. మనం చేసిన భావంతో అమ్మవారు సంతుష్టుంది. ఆదిత్యవర్ణే తపతోధిజాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః తస్య ఫలాని తపసానుదంతమాయాంతరాయస్య బాహ్య అలక్ష్మీః. ఇప్పుడు అమ్మవారికి స్నానం చేయిస్తూ నీళ్లు చల్లండి పువ్వు తీసుకొని. లక్ష్యై యోగ జనస్య రక్షిత జగజ్జాలే విశాలే క్షణే ప్రాళేయాంబు పటీర కుంకుమలసత్ కర్పూర మిశ్రోదకైః గోక్షీరైరపి నారికేల సలిలై శుద్ధోదకై మంత్రితై స్నానం దేవి ధియా మయైతదఖిలం సంతుష్టయే కల్ప్యతాం. అమ్మా నీకు ఆవు పాలు, కొబ్బరి నీళ్లు, శుద్ధోదక నీళ్లు, రకరకాలైన
వాటితోటి నీకు స్నానం చేయిస్తున్నాను అని భావిస్తున్నానమ్మా అంటూ అమ్మవారికి వాటిలన్నిటినీ సమర్పిస్తున్నాను అనే భావనతోటి చక్కగా అభిషేకం చేసుకో. శ్రీ మహాకాళి మహాసరస్వతి మహాలక్ష్మి దేవతాత్మక దుర్గాయే నమః స్నానం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి వస్త్రం ఇందాక తీసుకున్నారుగా చక్కగా అలా రెండు, కింద వస్త్రం పై వస్త్రం. ఉపైతమాం దేవసఖः కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽस्मिन् కీర్తిమృద్ధిం దదాతు మే. హ్రీంకారాంకిత మంత్రలక్షితతను हेमच्छला सञ्चितैरत्नैरुज्ज्वलमुत्तरीय सहितं कौसुम्ब वर्णां शुभं मुक्ता सन्तति यज्ञसूत्रममलं सौवर्णतन्तुद्भवं दत्तं देवि धिया मयैतदखिलं सन्तुष्टये कल्प्यताम्. అమ్మకి వస్త్రాన్ని సమర్పిస్తున్నట్లుగా భావించి చక్కగా వస్త్రాన్ని వేయండి. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతాత్మక దుర్గాయే నమః కంచుకి వస్త్రం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి పసుపు కుంకుమ చందనాన్ని సమర్పిస్తున్నట్లు. क्षुत्पिपासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतमि समृद्धिं च सर्वान्नद मे गृहात् गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टां करीषिणीम् ईश्वरिकं सर्वभूतानां तामिहो बह्वये श्रियं सर्वाङ्गे घनसार कुङ्कुम घन श्रीगन्धपङ्काङ्कितं कस्तूरीतिलकं च फालफलके घोरोजनापत्रकं गण्डादर्शनमण्डले नयनयोर्दिव्याञ्जनं तेञ्चितं कण्ठाब्धे मृगनाभिपङ्कममलं त्वत्प्रीतये कल्प्यताम्. అమ్మవారికి గంధము శ్రీచందనము కుంకుమ చక్కగా సమర్పించండి. పసుపు కుంకుమాల మొత్తం. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతాత్మకాయ నమః హరిద్రా కుంకుమ శ్రీగంధం సమర్పయామి. ఇప్పుడు ఆభరణాలు పుష్పాలు అలంకరణ మనం ఏమైతే చేస్తున్నామో అవన్నీ సమర్పించండి. మనసః కామవాకూతిం వాచः సత్యమసీమహి పశూనాం రూపమన్నస్య మైశ్రీ శ్రియతాం యసః హంసైరప్యతిలోభనీయ గమనే హారావళీముజ్జ్వలా हिन्दोलज्जुतिहीरपूरिततरे हेमाङ्गदे कङ्कणे मञ्जीरौ मणिकुण्डले मकुटुमप्यद्येन्दुचूडामणि नासामौक्तिकमङ्गुलीयकटकौ కాంచీమపి స్వీకురు. ఇక్కడ అమ్మవారికి అలంకరణ ఏమి అలంకరణగా మనం ఇస్తున్నాము అంటే మైత్రాది శాంతి సహన సత్యవాక్య సంభూషణం విద్యాదించ తేజోరూపం చిద్విలాసం అలంకారం మాతృకామర్చయేత్. శాంతి సహనం సత్యం వాక్యము సంభాషణము ఇవన్నీ తేజో రూపంలో ఉన్న అమ్మకి నేను సమర్పిస్తున్నాను అంటే మంచి మాటలు. ఇవి నేను ఇచ్చే అలంకారాలు, బయట అలంకారాలు కాదమ్మా. ఇలా మాట్లాడే నీకు కూడా అదే ఇస్తున్నానమ్మా అంటూ స్వామికి వాటికి అది ఇవ్వాలి. అది ఆభరణం అంటే మనిషికి మాటే కదా అలంకారణం. అది శ్రీ మహాకాళి మహాసరస్వతి మహాలక్ష్మి దేవతాత్మక దుర్గాయే నమః ఆవరణం సమర్పయామి. ఇప్పుడు పూలు. కర్ధమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినే కల్హారోత్పల మల్లికా మరువకై సౌవర్ణ పంకాంకురైర్జాతి చంపకమాలతి వకులైర్మందార కుందాదిభిః केतक्याकरवीरकैर्बहुविधैः क्लुप्ता स्रजो मालिका संकल्पेन సమర్పయామి వరదే సంతుష్టయే గృహ్యతాం. ఇక్కడ పుష్పం ఏమి పుష్పం వేయాలి? మనం బయట నుంచి కోసుకొచ్చే పూలు కాదు, మన మనసులో ఉండే పుష్పం. ఏమిటా పుష్పం? ప్రథమం ఇంద్రియ పుష్పం, నిగ్రహ పుష్పం, సర్వభూతదయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః
శాంతి పుష్పం తపః పుష్పం ధ్యాన పుష్పం తదైవ చ సత్యం అష్టవిధ పుష్పం దేవి ప్రీతికరం భవేత్. గులాబీలు, సంపెంగులు, మరువలు, జాజులు కాదంట వెయ్యాల్సింది. అహింస, నిగ్రహము, సర్వభూతాల మీద దయ ఉండటము, విశేషంగా క్షమ అనే పుష్పం, శాంతి పుష్పం, తపః పుష్పం, ధ్యానం అనే పుష్పం, ఇలా అష్టవిధ పుష్పాలను దేవికి ప్రీతికరంగా సమర్పిస్తున్నాను. నాకు ఇష్టమైనవి ఇవి, అమ్మకి ఇష్టమైనవి అవి. ఆ అమ్మకి ఇష్టమైనవి నేను వదులుచుకొని చక్కగా అహింస లేకుండా నీట్గా ఉండటం, మంచిగా మాట్లాడటము, నిగ్రహంతో ఉండటము, సర్వభూతుల యందు దయ కలిగి ఉండటము, అన్నిటికంటే క్షమ కలిగి ఉండటము, శాంతి కలిగి ఉండము, తపః ఏదైనా తపస్సు చేసుకోవటం, చక్కగా ధ్యానం అనే ఈ పుష్పాలని సమర్పిస్తున్నాను. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతాత్మక దుర్గాయై నమః. ఈ పుష్పాలను అమ్మవారి పాదాల మీదకి మనస్ఫూర్తిగా సమర్పించుకోండి. ఇలా అయిన తర్వాత ఇవాళ మనం అమ్మవారి అష్టోత్తరంలో ఇవాళ బాలా రూపం కదా అమ్మవారు, బాలా అష్టోత్తరం చేద్దాం. ఓం కళ్యాణ్యై నమః. చక్కగా కుంకుమ పూజ చేసుకుంటే కుంకుమ పూజ చేసుకోండి, పూలుంటే పూలు, ఏ పదార్థంతో మీరు చేయాలి అని అనుకుంటారో వాటితో చేసుకోండి. శ్రీచక్రం ఉంటే శ్రీచక్రానికి కుంకుమ పూజ చేసుకోండి. రైట్. ఓం కళ్యాణ్యై నమః. ఓం త్రిపురాయై నమః. ఓం బాలాయై నమః. ఓం యాలాయై నమః. ఓం త్రిపుర సుందర్యై నమః. ఓం సుందర్యై నమః. ఓం సౌభాగవత్యై నమః. ఓం క్లీంకార్యై నమః. ఓం సర్వమంగళాయై నమః. ఓం హ్రీంకార్యై నమః. ఓం స్కందజనన్యై నమః. ఓం పరాయై నమః. ఓం పంచదశాక్షర్యై నమః. ఓం త్రైలోక్యై నమః. ఓం మోహిన్యై నమః. ఓం సర్వేశ్యై నమః. ఓం సర్వరూపిణ్యై నమః. ఓం సర్వసంక్షోభిణ్యై నమః. ఓం పూర్ణాయై నమః. ఓం నవముద్రేశ్వర్యై నమః. ఓం శివాయై నమః. ఓం అనంగకుసుమాఖ్యై నమః. ఓం అనంగభువనేశ్వర్యై నమః. ఓం నిత్యక్లిన్యాయై నమః. ఓం ఋతోద్భవాయై నమః. మోహిన్యై నమః. పరమానందాయై నమః. కామేశ్వై నమః. తరుణ్యై నమః. కళాయై నమః. కళావత్యై నమః. భగవత్యై నమః. పద్మరాగిణ్యై నమః. కిరీటిన్యై నమః. సౌగంధైన్యై నమః. ఓం పరిద్వేషిణ్యై నమః. ఓం మంత్రిణ్యై నమః. మంత్రరూపిణ్యై నమః. ఓం తత్రత్రయాయై నమః. ఓం తత్వమాయాయై నమః. ఓం సిద్ధాయై నమః. ఓం త్రిపురవాసిన్యై నమః. ఓం శ్రీమత్యై నమః. ఓం మహాదేవ్యై నమః. ఓం కాళిన్యై నమః. ఓం పరదేవతాయై నమః. ఓం కైవల్యరేఖాయై నమః. ఓం వసిన్యై నమః. ఓం సర్వేశ్వర్యై నమః. ఓం సర్వమాతృకాయై నమః. ఓం విష్ణుస్వరూపిణ్యై నమః. ఓం దేవమాత్రే నమః. ఓం సర్వసంప్రదాయై నమః. ఓం ఆధారాయై నమః. ఓం హిత పత్నికాయై నమః. ఓం స్వాదిష్టాన చక్రాయై నమః. ఓం సమాయై నమః. ఓం అగ్నాయై నమః. ఓం పద్మాసనాసనాయై నమః. ఓం విశుద్ధాయై నమః. ఓం సలయోగిన్యై నమః. ఓం సంస్థితాయై నమః. ఓం అష్టత్రింశత్యై నమః. ఓం కళామూర్త్యై నమః. ఓం సుషుమ్నాయై నమః. ఓం చారుమధ్యమాయై నమః. ఓం యోగీశ్వర్యై నమః. ఓం మునిధ్యాయాయై నమః. ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః. ఓం సస్వరూపిణ్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రచూడాయై నమః. ఓం పురాణిన్యై నమః. ఓం ఆగమరూపిణ్యై నమః. ఓం కారిణ్యై నమః. ఓం మహావిద్యాయై నమః. ఓం మహాప్రణివిన్యై నమః. ఓం ప్రణవతంత్రరూపిణ్యై నమః. ఓం భూతీశ్వర్యై నమః. ఓం భూతమయాయై నమః. ఓం పంచాసద్వర్ణరూపిణ్యై నమః. ఓం షోడశ్యై నమః. ఓం మహాభూత్యై నమః.
ఓం కామాక్షై నమః. ఓం దళ మాతృకాయై నమః. ఓం ఆధారశక్త్యై నమః. ఓం తరుణ్యై నమః. ఓం లక్ష్యై నమః. ఓం త్రిపురభైరవ్యై నమః. ఓం త్రికోణమధ్యాయై నమః. ఓం త్రిదశాయై నమః. ఓం షట్కోణ పురవాసిన్యై నమః. ఓం నవకోణపురవాసిన్యై నమః. ఓం బిందుస్థల సంస్థితాయై నమః. ఓం అఘోర మంత్ర్యై నమః. ఓం భవరూపిణ్యై నమః. ఓం సంకర్షణ్యై నమః. ఓం ధాత్రే నమః. ఓం కాత్యాయిన్యై నమః. ఓం శివాన్యై నమః. ఓం శివాన్యై సులభై నమః. ఓం దుర్లభాయై నమః. ఓం మహాశాస్త్రే నమః. ఓం శిఖిండిన్యై నమః. ఓం శిఖిరిణ్యై నమః. ఓం పదారాధ్యాయై నమః. ఓం పాదుకాయై నమః. ఓం శ్రీచక్ర సంచారిణ్యై నమః. ఓం త్రిపుర సుందరాంబికాయై నమః. శ్రీ బాలాష్టోత్తర శతనామావళి సంపూర్ణః. అమ్మవారికి అష్టోత్తరం చేసిన తర్వాత ధూపం వేయాలి. ఇందాక వెలిగించిన ధూపం ఉంటే అదే సరిపోయింది. సాంబ్రాణి కట్టెలు హంతారం మదన్యసందయసియైరంగైరనంగోజ్వలైర్భృంగావళి నీలకుంతలభరైర్భద్నాసి తస్యాతయం తాని మాని తవాంబుకోమలతరాణ్యామోద లీలాగృహాణ్యామోదాయ దశాంగుగుగ్గిలఘృతై ధూపైరహం ధూపయే. महाकाली महासरस्वती महालक्ष्मी देवतात्मक दुर्गायै नमः. धूपमाग्रापयामि. आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः. लक्ष्मीमुज्ज्वलयामि रत्ननिवहोद्भासान्तरो मन्दिरे मालारूपविलम्बितैर्मणिमयस्तम्भेषु सम्भावितैः चित्रैराटकपूत्रिकाकरधृतैर्घव्यैर्घृतैर्वर्धितैर्द्रव्यैर्दीपगणैर्धिया गिरिसुते संतुष्टये कल्प्यताम्. महालक्ष्मी महासरस्वती महाकाली महासरस्वती महालक्ष्मी देवतात्मकायै नमः. साक्षात् दीपं समर्पयामि. దీపధూపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు నైవేద్యం. మీరు నైవేద్యంగా పొంగల్ చేసుకుంటే పొంగలి, లేకపోతే కొబ్బరికాయ, ఏది లేదు అంటే పండు అయినా పర్వాలేదు, ఏదైనా నైవేద్యం పెట్టండి. కృష్ణయ్య నైవేద్యం అన్ని దగ్గరే ఉన్నాయి కదా నాన్న. आद्रामिकरणिमे श्रीं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः. ह्रीङ्कारेश्वरी ताप्तहाटककृतैः सालि सहस्रैर्भूतं दिव्यान्नं घृतसूपशाकभरितं चित्रान्नभेदं तथा दुग्धान्नं मधुशर्कराधतियुतं माणिक्यपात्रे स्थितं पूषमाशापूपसहस्रमम्बसपिलं नैवेद्यमादेवये. ओं भूर्भुवस्सुवः ओं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो नः प्रचोदयात्. सत्यं त्वारुतेन परिषिञ्चामि अमृतमस्तु अमृतमस्तरणोमपि. ओं प्राणाय स्वाहा, ओं अपानाय स्वाहा, ओं ज्ञानाय स्वाहा, ओं उदानाय स्वाहा, ओं समानाय स्वाहा. श्री महाकाली महासरस्वती महालक्ष्मी देवतात्मका दुर्गायै नमः. नैवेद्यं समर्पयामि. मध्ये मध्ये पानीयं समर्पयामि. మళ్ళీ హస్తో ప్రక్షాళయాం. ఇందాకలాగా అమ్మవారి చేతులకి చూపిస్తూ హస్తో ప్రక్షాళయాం, పాదో ప్రక్షాళయాం, శుద్ధాచమనీయం సమర్పయామి. చక్కగా భావనతోటి అమ్మవారికి చూపిస్తూ చేయండి. ఇప్పుడు తాంబూలం. तां मावः जातवेदो लक्ष्मी वनपगामिनीं
यस्यां हिरण्यं प्रबोधं गावो दास्योऽस्यान् विन्देयं पुरुषानहं सच्चायैर्वरकेतकीदलरुचा ताम्बूलद वल्लीदलैर्भूगिर्भूरिगुणैः सुगन्धिमधुरैः कर्पूर खण्डोज्ज्वलैः मुक्ताचूर्णविराजितैर्बहुविधैर्वस्त्राम्बुजा मोदनैः पूर्णा रत्नकलातिका तव मुदेर्न्यस्ता पुरस्तादु मे। श्री महाकाली महासरस्वती महालक्ष्मी देवतात्मका दुर्गायै नमः। ताम्बूलं समर्पयामि। ताम्बूलानन्तरं सिद्धाचमनीयं समर्पयामि। అమ్మవారికి ఇప్పుడు నీరాజనం. यश्चिः प्रदो बुद्ध्वादुह्यादाद्वमन्वहं श्रियः पञ्चदशत्यं च श्रीकामत्सर्वं जपेत् आनन्दः कर्तमच्चैव चिक्लीतविसृताः ऋषयस्ते स्वयं पुत्र स्वयं श्रीदेवदेवता. అమ్మవారికి చక్కగా హారతిస్తూ కన్యాభిః కమనీయకాంతిభిః మంత్రారాధనపూరకం సువిసితం నీరాజనం గృహ్యతాం. महाकाली महासरस्वती महाकाल लक्ष्मी सरस्वती देवतात्मकायै नमः. नीराजनं समर्पयामि. प्रदीपज्वालाभिर्दिवसकर नीराजन विधि सुधासूते चन्द्र फलजललवैरार्घ्यरजन रचना स्वकीयैरम्भोभिः सलिलनिधि सौहीत्यकरणं त्वदीयाभिर्भाग्यैस्तव जननि वाचा स्तुतिरियम्. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు మంత్రపుష్పం అక్షతులు పూలు తీసుకో. పద్మాసనే పద్మఊరు పద్మాక్షి పద్మ సంభవే త్వాం మాం భజస్వ పద్మాక్షి तेन सौख्यं लभाम्यहम्. अश्वदायी च गोदायी धनदायी महाधने धनं मे शिश्रां देवी सर्वकामार्थसिद्धये. पुत्रपौत्रधनं धान्यं हस्तस्वाजादुगोरधं प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु मां. चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां श्रियमीश्वरीं चन्द्रसूर्याग्निवर्णाभां श्रीमहालक्ष्मीमुपास्महे. धनमग्निर्धनर्वायु धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणो धनमस्नुते वैनिते शोभं पिबृतवृत्तः सोमं धनुस्य सोमिनो मह्यं ददामि सोमिनि. न क्रोधो न संवत्सर्यं न लोभः न शुभामतिः भवन्ति पुण्यानां भक्तानां श्रीसूक्तं जपेत् सदा. पश्यन्तु ते विभावरी दिवो अभ्रस्य विद्युतः रोहन्तु सर्वबीजान्यव ब्रह्मद्विषो जहि. पद्मप्रिये पद्मनि पद्महस्ते पद्मालये पद्मधराय दाक्षी विश्वप्रिये विष्णुमनानुकूले तत्पादपद्मं मयि सन्निधत्सा. या सा पद्मासनस्था विपुलकटितटी पद्मपत्राय दाक्षी गम्भीरावर्तनाभास्तना भरनमिता शुभ्रवस्तोत्तरीया लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रमणिगणगचितैः स्थापिता हेमकुम्भैः. नित्यं सा पद्महस्ता मम वसति गृहे सर्वमाङ्गल्ययुक्तां. लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसितां वन्दे मुकुन्दप्रियां. सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती वीरलक्ष्मी वरलक्ष्मी सा प्रसन्ना मम सर्वदा. पराङ्कुशोपासमवीतिमुद्रां करैर्वहन्तीं कमलासनस्तां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां वदेहमम्बां जगदीश्वरीं तां. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोऽस्तुते. ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. हरिः ओम्. लक्ष्मीर्मौक्तिकलक्षकल्पितसितश्चत्रं तु धत्ते रसात् इन्द्राणी चरते सचामरवरे धत्ते स्वयं भारती.
नृत्यन्ति तद्राघवत् भावैराङ्गिकसात्विकै स्फुटरसं मातस्तदा तरुण्यताम्। महाकाली महासरस्वती महालक्ष्मी देवतात्मका दुर्गायै नमः। మంత్రపుష్పం సమర్పయామి. అమ్మవారికి తీసుకున్న పూలు అక్షతలు అమ్మవారి పాదాల మీద సమర్పించుకొని రక్షణ. శ్రీంకారాస్తయ సంపుటేన మనన్యోప్యాసో తయా మౌలభి రక్షైర్లక్ష్యతనో తవ స్తుతి విలోకో భాక్షమేతాంబికే. సల్లాపస్తుతయ ప్రదక్షిణ శతం సంచార ఏవాస్తుతే సందేశో మనసి సహస్రమఖిలం తత్ప్రీతయే కల్ప్యతాం. మహాకాళీ మహాసరస్వతి महालक्ष्मी देवता दुर्गायै नमः. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ప్రదక్షిణం చేసుకొని అమ్మవారికి ఇప్పుడు మళ్ళీ ఉపచారాలు. చక్కగా ఆ పువ్వు తీసుకొని పువ్వున తమలపాకున తీసుకొని అమ్మవారికి వీస్తున్నట్లుగా భావించండి. ఓం ఛత్రం ఓం నమః ఓం శ్రీ ఛత్రం ఆచ్ఛాదయామి. ఓం శ్రీ నమః చామరైర్విజయామి. ఓం శ్రీ నృత్యం దర్శయామి. ఓం శ్రీ నమః గీతం శ్రావయామి. ఓం శ్రీ నమః ఆందోళికాన్నారోహయామి. ఓం శ్రీ నమః అస్సానారోహయామి. ఓం శ్రీ నమః గజానారోహయామి. సమస్త రాజోపచార శక్త్యోపచార దైవ్యోపచార భక్తోపచార పూజాం సమర్పయామి. अपराध सहस्राणि क्रियन्ते हर्निशं मया दासोऽयमिति मां मत्वा क्षमस्व परमेश्वरी. यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवि नारायणि नमोऽस्तुते. अनामय चरित श्री सूक्त मंत्र मातृका विधान पूर्वक ध्यानावाहनादि षोडशोपचार पूजा भगवती सर्वात्मिका सुप्रसन्ना वरदो भवतु. క్షమాపూర్వకంగా తప్పులు ఏదన్నా అక్షర దోషం కానీ మనస్ దోషం కానీ ఆలోచన దోషంతో ఎన్నో పూజ చేస్తున్నప్పుడు ఎన్నో ఆలోచన దోషం ఎలాంటి దోషాలు ఉన్నా అమ్మా నీకు నేను చక్కగా పూజ సమర్పించుకున్నాను, ఆ దోషాలు ఏదైనా వచ్చి ఉంటే నన్ను క్షమించి తల్లి అని అమ్మవారికి క్షమాపూర్వకంగా ప్రార్థన సమర్పించుకుంటూ మనము ఇందాక గ్లాసులో కాళ్ళు కడిగిన నీళ్లు ఆ నీళ్ళన్నీ ఉన్నాయి కదా, ఆ నీళ్ళని తీర్థంగా తీసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు అకాల మృత్యు హరణం సర్వ వ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ పాదోదకం పావనం శుభం. ఓం శ్రీ నమః. అది ప్రార్థన నమస్కారంగా అమ్మవారి తీర్థం తీసుకొని అమ్మవారి దగ్గర పుష్పాలను శిరస్సు మీద అక్షంతులు తీసుకొని శిరస్సు మీద ధరిస్తూ అమ్మవారి కుంకాన్ని దుట్టున పెట్టుకొని ఇంకా ఉంది ప్రార్థన. పుష్పాన్ని శిరస్సులో ధరించండి. अपराध सहस्राणि क्रियन्ते हर्निशं मया दासोऽयमिति मां मत्वा क्षमस्व परमेश्वरी. आवाहनं न जानामि विसर्जनं पूजा विधिं न जानामि क्षमस्व परमेश्वरी. मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं महेश्वरी. यद्भूषितं मया देवी परिपूर्णं तदस्तु ते. अपराधशतं कृत्वा जगदेम्बेति चोत्तरेत् यां गतिं तवमाप्नोति नतां ब्रह्मादयः सपारोधोऽस्मि शरणं प्रापस्त्वं जगदम्बिके. इदानीं मम कंपयोऽहं यदेच्छसि तथा कुरु. अज्ञानाविस्मृतभ्रान्त्वा यन्यूनम् अधिकं कृतं तत्सर्वं क्षम्यतां देवी ప్రసీద పరమేశ్వరి. చక్కగా చేతిలోకి అక్షంతులు తీసుకొని నీళ్లతో సహా ఆ గ్లాసులోకి పళ్ళెంలోకి వదిలేసి
సర్వం జగదాంబ పాదారవిందార్పణమస్తు. ఈ పూజ ఏదైతే చేశామో అమ్మవారికి ఇష్టపూర్వకంగా చేశామని అమ్మవారి పాదాలను పట్టుకొని నమస్కరించుకుంటూ రెండు ఇప్పుడు ఈ చీర కొంగు ఉంది కదా, ఆ చీర కొంగుని తీసుకొని మనం పుట్టింట్లో ఎప్పుడైతే వెళ్ళినప్పుడు ఒడి బియ్యం పెట్టించుకోవటానికి చీర ఆ కొంగు ఈ కొంగు పట్టుకుంటామో అలా పట్టుకోండి. సువర్ణ వృద్ధిం కురు మే గృహే శ్రీః, సుధాన్య వృద్ధిం కురు మే గృహే శ్రీః, సంతాన వృద్ధిం కురు మే గృహే శ్రీః, సౌభాగ్య వృద్ధిం కురు మే గృహే శ్రీః, పౌత్రాబ్ధి లబ్ధిం సకలాబ్ధ సిద్ధిం ప్రదేహి మే భార్గవి జన్మ జన్మని, ప్రదేహి మే భార్గవి జన్మ జన్మని. అలా అమ్మవారు మనకు అవన్నీ మన కొంగులోకి సమర్పించింది అని భావిస్తూ ఆ కొంగుని చక్కగా నమస్కరించు, కళ్ళతోటి అలా నమస్కరించుకుంటూ ఆ చివర ఈ చివర పెట్టుకొని చక్కగా కొంగుని దోపుకోండి, కిందకి పడుకోండి. అమ్మవారి ఇచ్చిన ప్రసాదం అది. మొదటి రోజు పూజని చక్కగా పూర్తి చేసుకున్నాం.